ఈ ర్యాష్ వస్తే మాత్రం ర్యాష్ వచ్చిన వితిన్ 48 hours to 72 hours లోపల మన దగ్గరికి వస్తేనే దాని కాంప్లికేషన్స్ని మనం ప్రివెంట్ చేయొచ్చు. హర్పిస్ జోస్టర్, షింగిల్స్, తెలుగులో సర్పి అంటారు కదా, ఈ మధ్య ఈ కేసెస్ చాలానే చూస్తున్నాము. అది దేని వల్ల వస్తుంది, ఎవరిలో వస్తుంది, దానికి ప్రివెంట్ చేయడానికి వ్యాక్సిన్ ఏమైనా అవైలబుల్ ఉందా అనేది డిస్కస్ చేద్దాం. హర్పిస్ జోస్టర్ అనేది చిన్నప్పుడు చికెన్ పాక్స్ వచ్చేటప్పుడు కొన్ని నరాల్లో ఈ వైరస్ అనేది లేటెంట్ గా ఉండిపోతుంది. సో ఎప్పుడైతే బాడీలో ఇమ్యూనిటీ లెవెల్స్ తగ్గుతాయో, ఏజ్ అయిన వాళ్ళలో, లేదంటే స్ట్రెస్ లెవెల్స్ ఎక్కువ ఉన్న వాళ్ళలో, డయాబెటీస్ ఉన్న వాళ్ళలో ఇది ఒక నర్వ్ లోనే యాక్టివ్ అయ్యి హర్పిస్ జోస్టర్ లాగా ప్రెసెంట్ అవుతుంది. ఈ ర్యాష్ కనుక మీరు చూస్తే ఒక సైడ్ ఆఫ్ ద బాడీయే ఉంటుంది. ఫస్ట్ రెడ్నెస్ లా ఉంటుంది, పెయిన్ వస్తుంది, దాని మీద చిన్న బ్లిస్టర్స్ లాగా వచ్చి సివియర్ పెయిన్ తోని పేషెంట్ అనేది ప్రెసెంట్ అవుతారు మనకి. సో వ్యాక్సిన్ అనేది దీనికి అవైలబుల్ ఉందండి, కానీ 1 to 10% ఆఫ్ ద కేసెస్ లోనే రికరెన్స్ అనేది ఉంటుంది. సో ఇది మనం జనరల్ గా అబౌవ్ 50 years ఏజ్ ఉన్న వాళ్ళకి సజెస్ట్ చేస్తాము. సో షింగ్రిక్స్ అనే వ్యాక్సిన్ అనేది అవైలబుల్ గా ఉంటుంది. అకార్డింగ్ టు CDC గైడ్ లైన్స్, అక్యూట్ ఫేజ్ వచ్చి తగ్గిన తర్వాత 1 to 3 months తర్వాత ఈ వ్యాక్సిన్ అనేది తీసుకోవచ్చు. వ్యాక్సిన్ తీసుకోవడం వల్ల రికరెన్స్ అనేది ఆర్ వైరస్ వచ్చి తగ్గిన తర్వాత పోస్ట్ హెర్పెటిక్ న్యూరాలజీ అనే కాంప్లికేషన్ ని మనం చాలా వరకు తగ్గించుకోవచ్చు. ఇంకొకటి, ఇలాంటి ర్యాష్ వచ్చేటప్పుడు పేషెంట్ అనేది ఎర్లీగానే మన దగ్గరికి రావాలి. ఎందుకంటే ర్యాష్ వచ్చిన 48 hours నుంచి 72 hours లోపల మనం ట్రీట్ చేస్తేనే దాని కాంప్లికేషన్స్ అనేది మనం అవాయిడ్ చేయొచ్చు. ఈ హర్పిస్ జోస్టర్ ప్రివెంట్ చేసే వ్యాక్సిన్ గురించి మీకు ఏమైనా క్వైరీస్ ఉంటే కమెంట్ చేయండి, వ్యాక్సిన్ గురించి మీకు చెప్తాను.